తేవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి భూభారతి చట్టం ద్వారా మీకు ఎటువంటి మరి భూ సమస్యలున్నా మీరు ఆర్డీఓ గారి దగ్గర పోవచ్చు. మరి ఆర్డీఓ గారు తప్పు చేస్తున్నారని మీకు అనిపిస్తే కలెక్టర్ గారి దగ్గర పోవచ్చు. కలెక్టర్ గారు తప్పు చేస్తున్నారని అనిపిస్తే ఇంకా చాలా ట్రిబ్యునల్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. అంటే ఇంతకుముందు ఎవరు ఏ తప్పు చేసినా ఎవరికి చెప్పలేని పరిస్థితి. ఇంతకుముందు ప్రభుత్వం, ఇంతకుముందు ముఖ్యమంత్రి ఎట్లుండే అంటే మరి 1000 ఎకరాలు ఎట్లా దోచుకోవాలా, ప్రజల సొమ్ము ఎట్లా దోచుకోవాలా, అవిటి ఎట్లా దాచుకోవాలనే ఉద్దేశంతో గత 10 ఏళ్ళు వాళ్ళు పనిచేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. విషయాలు చెప్పి ముగిస్తాం. మరి మీ అందరూ తెలుసు, గత 10 ఏళ్లలో మనకు ధరణి అని ఉండే. ఆ ధరణి ఎవరికి ఉపయోగపడ్డది అంటే ఇంతకు ముందు కూడా నేను చెప్పిన, ఇంతకు ముందు ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ 4 కుటుంబ సభ్యులకు తప్ప ఇంకెవ్వరికి కూడా ధరణి ఉపయోగపడలేదు. ఎక్కడికి పోయినా ప్రజలు చెప్తా ఉన్నారు, భూమి కొందైతే పేరు కొంద వస్తుండే. కనీసం ఎవరన్నా అడుగుదామంటే కూడా అడగలేని పరిస్థితి. గత 10 ఏళ్లలో ఎవరన్నా అడుగొస్తుండే. ఇంతకుముందు ఎంఆర్ఓ దగ్గర పోయినా, ఆర్టీఓ దగ్గర పోయినా, కలెక్టర్ దగ్గర పోయినా వాళ్ళకి ఏం పవర్ లేవు, అంటే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. అంటే నేను చెప్పిన కదా, ఈ ధరణి అనేది మన బీద ప్రజల భూములు, మన బీద ప్రజల సొమ్మును దోచుకోనికి మరి గత పాలకులు, గత ప్రభుత్వం తెచ్చింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మోసపోయినాం అనేది మీకు చెప్పినాం. మనం సంవత్సరంలో మనం వచ్చినాక మనం ఏమేమి కార్యక్రమాలు చేసినాయని ఇప్పుడు చెప్తాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. మరి నేను గెలిచిన వెంటనే అన్ని స్కూళ్ళకు కూడా పోవడం జరిగింది. నాకు చాలా బాధ అయింది, ఎందుకంటే కనీసం మన ఆడపిల్లలకు బాత్రూమ్లు కూడా లేని పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. గత 10 ఏళ్లలో కనీసం మన ఆడపిల్లలకు కూడా బాత్రూమ్లు కట్టలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి అదే మరి మీ బిడ్డను మీరు గెలిపించుకున్నాక అరే మన ఆడపిల్లలకు బాత్రూమ్లు ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రతి ఒక్క స్కూల్లో కూడా మనం బాత్రూమ్లు కట్టడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. దీన్ని మార్చండి అని చెప్తే కూడా పట్టించుకోలేటువంటి దుర్మార్గపు పాలనలో వచ్చినటువంటి ధరని ఈరోజు మార్చి ప్రజలకు ఈరోజు అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. అంతేకాదు, ఈ తీసుకొచ్చినటువంటి చట్టం ద్వారా ఇప్పుడే రెవెన్యూ మంత్రి గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ప్రతి మండలంలో కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మరి ఆ మండలంలో ఉన్న రైతులకు అందరూ కూడా ఈ అవగాహన సదస్సులలో వాళ్ళకంతా కూడా అవగాహన కల్పించి తద్వారా మళ్ళా వాళ్ళ రెవెన్యూ విలేజెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ధరణి చట్టం ద్వారా ఎవరైనా బాధితులు ఉన్నట్టయితే వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ భూభారతి చట్టం ద్వారా వాళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తామో వాళ్ళందరూ కూడా తెలపాలనేసి కూడా మా అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు మన హవేలీ గన్పూర్ మండలంలో మనము ఈ అవగాహన సదస్సు అనేది కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంది. కూడా రాకుండా భూ వివాదాలు అన్ని కూడా పరిష్కరించే విధంగా మనకి భూభారతి చట్టంలో అన్ని సకల సౌకర్యాలు